అయ్యా ఎందుకండి కొడుతున్నారు? డబ్బులు ఏమండి ఉండేది 300లేనండి, ఇంట్లోకి సరుకులు తేవాలండి. సరుకులు డబ్బులు ఫస్ట్ తాగడానికే. ఏమండి నేనైతే డబ్బులు ఇవ్వనండి. ఏంటి డబ్బులు ఇవా ఇవా? ఏమండి ఊపిరాడట్లేదండి, వదలండి. తొందరగా ఇవా. ఇస్తానండి. నాటకాలు ఆడతావా? నాటకాలు. ఇదిగో అండి. పిన్ని 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 ఏమైంది పిన్ని ఏడుస్తున్నావు? అదే మీ బాబాయ్ రోజు తాగొచ్చి నన్ను కొడుతున్నారా? అసలు ఇంట్లో 1 రూపాయి లేకుండా చేస్తున్నారా? అంతా తాగుడికే పెడుతున్నారా? అవునా పిన్ని? సరే పిన్ని, నేను బాబాయ్తో మాట్లాడతాలే, నువ్వేం టెన్షన్ తీసుకోవద్దు పిన్ని, సరేనా? వెళ్ళొస్తా పిన్ని. బాబాయ్ ఆగండి బాబాయ్. బాబాయ్ ఏంటి బాబాయ్ నువ్వు రోజు ఇలా తాగేస్తే ఎలా చెప్పు? నీకంటూ ఫ్యామిలీ ఉంది బాబాయ్, తాగడం మానేసే బాబాయ్. పిన్నితో సరిగ్గా ఉండు బాబాయ్, కొట్లాడుకోద్దండి సరేనా? ఏమిరా నాకు చెప్పే అంత పెద్దవను ఏమైనారు నువ్వు? రే ఎవరు పని వాళ్ళు చూసుకుంటే చాలా మంచిది, సరేనా? బాబాయ్ బాబాయ్ ఆగండి బాబాయ్. అరే మా బాబాయ్ ఏంటి అసలు ఇలా చేస్తున్నాడు? అసలు మనిషే కాదు. రే ఏమైందిరా డల్గా కూర్చున్నా? మా బాబాయ్ పిన్ని రోజు గొడవ పడుతున్నారంట. అది కాకుండా బాబాయ్ రోజు తాగొచ్చి పిన్నిని కొడుతున్నాడంట మా. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు మా, ఎలా మారుతాడేమో మా. అవునారా? అవును మా, పిన్ని మొత్తం నాకు ఏడ్చుకుంటూ చెప్పింది మా. పిన్నిని చూస్తే నాకు చాలా బాధ వేసింది మా. రే పక్కింటి వాళ్ళు కూడా కిలాడేరా, మొగుడు పిల్లలు ఇద్దరు గొడవ పడేవాళ్ళు, కానీ వాళ్ళు ఒక చోటుకి వెళ్ళారా. ఎక్కడికి వెళ్ళారు మా? రే ఆ మొగుడు పిల్లలు ఇద్దరు కలిసి ఒక గురూజీ దగ్గరికి వెళ్ళారా. ఆ గురూజీ వాళ్ళకి వచ్చి అక్కడి పరిష్కారం చెప్పారా. రే ఆది గురు జ్యోతిష్యాలయం రా. ఆ గురూజీ పేరు శ్రీ నరసింహరాజు గారు రా. ఈ సమస్యలు ఒకటే కాదురా, అన్ని సమస్యలకు ఆయన పరిష్కారం చెప్తారా. ప్రేమ, పెళ్లి, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఏమైనా గానీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్తారా ఆయన. అవునా అమ్మా? అవునరా. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి 9676226435.